బీఆర్ఎస్ కీలక నాయకుడు కె కేశవరావు పార్టీ మారుతున్నారా? కాంగ్రెస్తో కేకే ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి టచ్లో ఉన్నారా? కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి కేసీఆర్తో సమావేశమయ్యారు కేకే. అయితే సమావేశం జరిగిన కొద్దిసేపటికే ఆయన సంబంధించినటువంటి అప్డేట్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మన బులెటిన్లో అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కీలక నాయకుడు కె కేశవరావు పార్టీ మారుతున్నారా? కాంగ్రెస్తో కేకే ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి టచ్లో ఉన్నారు. కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో సమావేశమయ్యారు కేకే. అయితే సమావేశం జరిగిన కొద్దిసేపటికే ఆయన అలిగి వెళ్ళిపోయినట్లు సమాచారం అందుతోంది. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కీలక నాయకుడు కె కేశవరావు పార్టీ మారుతున్నారా? కాంగ్రెస్తో కేకే ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో సమావేశమయ్యారు కేకే. అయితే సమావేశం జరిగిన కొద్దిసేపటికి ఆయన అలిగి వెళ్ళిపోయినట్లు సమాచారం అవుతుంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గా అందిస్తారు. దుర్గా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏం జరిగింది? ఎమ్మెన్నారు చూస్తే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్ష షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇన్ని రోజులు 2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ వెన్నంటి ఉన్న కేశవరావు ఈ రోజు మాత్రం ఫామ్ హౌస్కి వచ్చిన 5 నిమిషాల్లోపే ఆ పార్టీ మారుతున్నారు, మీరు మీ కూతురు అని చెప్పి కేసీఆర్ ఆ సమావేశంలో మాట్లాడుతుండగానే ఖచ్చితంగా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు వద్దని వారించినా ఖచ్చితంగా వెళుతున్నామని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాటు మీడియాను పలకరించే ఉద్దేశంతో అక్కడికి వచ్చినా కానీ ఆ కేశవరావు ఆగలేకుండా వెళ్ళిపోవడం జరిగింది. లోపల మాత్రము హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా ప్రముఖులు ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వారందరినీ కూడా ఎవరెవరైతే ఇటీవల పార్టీకి అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు, పార్టీ మారే ఆలోచనలు ఎవరు ఉన్నారు వారందరినీ కూడా ఇప్పటివరకే 2-3 సార్లు బుద్ధగింపులు జరిగాయి. మీకు ఉన్నత పదవులు ఇచ్చాము 2010 నుంచి 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో మీరు అడిగిన కోరికలన్నీ నెరవేర్చే సమయంలో అన్ని విషయాలు కులంకుశంగా పరిష్కరించుకుందాం, ఏమైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పి ఆ కేశవరావును మాట్లాడే సమయంలో కూడా ఆయన మౌనంగా ఉండి వెళ్ళిపోయినట్లుగా మనకు కొంత సమాచారం అవుతూ వస్తుంది. అదేవిధంగా ఆ మౌనం వెనుక నిజంగానే ఈ రోజు కానీ రేపు కానీ తను కానీ కేశవరావు కానీ తన కూతురు కానీ మేయర్ కానీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతల్లో కొంత చర్చ జరిగింది. ఆ చర్చ సారాంశాన్ని ఇక్కడ మాట్లాడుతున్న సమయంలోనే కేశవరావు వెళ్ళిపోవడం కొంత బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆందోళన గురి చేసిన మాట వాస్తవమని చెప్పవచ్చు ఎమ్మెల్యేలు. అదేవిధంగా మనం చూస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కొంత ప్రముఖులు కూడా ఇప్పటివరకే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ డెవలప్మెంట్ అనుకుంటా కొంతమంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. మరికొంతమంది కూడా అదే బాటలో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంటు ఎన్నికల వరకు ఓపిక పట్టండి, పార్లమెంటు ఎన్నికల అనంతరం కూడా చర్చించుకుందాము, ఒకవేళ నిజంగా పార్లమెంట్లో ఎన్ని సీట్లు వస్తాయి వీరంతా మీరు కలిసి సపోర్ట్ చేయాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రాధాన్యపడ్డట్టు మనకు కొంత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యపడ్డట్టు మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఎమ్మెన్నారు ఇప్పుడు చూస్తే మాత్రం కీలకంగా ఉన్న కేసీఆర్ తన కూతురు మేయర్ కూడా వెళ్ళిపోవడం బీఆర్ఎస్ నేతల్లో కొంత చర్చ అయితే మొదలైంది. మరి కాసేపట్లో కానీ ఈ రోజు కానీ రేపు కానీ రేవంత్ సమక్షంలో చేరే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. కేటీఆర్, హరీష్ రావు, మిగతా మాజీ మంత్రులంతా కూడా కొంతమంది కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడే సమయంలో కేశవరావు వెళ్ళిపోవడం వెనుక కొంత అలికబున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. కొంతమంది వారించినా కానీ ఆయన వినకుండా ఆ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళినట్లుగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఏమన్నారు? అయితే దుర్గారెడ్డి, ఒక విషయం చెప్పండి, అంటే భేటీ ముగిసిన తర్వాత మీడియాకు కూడా కనిపించకుండా మౌనం వహిస్తూ వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి? అయితే ఎమ్మెన్నారు వాస్తవం చూసినట్లయితే లోపల సంభాషణ సజావుగా కానీ లేకుంటే పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు కానీ ఆ సంభాషణ కొనసాగించినట్లుంటే అతను బయటకు వచ్చి కేశవరావు మీడియాతో మాట్లాడి వెళ్ళేవాడు. కానీ ఆ సందర్భంలో ఆయన మాట్లాడలేకుండా మౌనంగా వెళ్ళిపోవడము, లోపల వెళ్ళిన తర్వాత 5 నిమిషాలకే అతన్ని నిజంగానే కేశవరావు రాష్ట్రంలో ఉన్నత పదవి అలంకరించారు. ఆ 10 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి మీకు ఏదంటే అది ఇచ్చాము, మీ కూతురు కూడా ఆ మేయర్ కార్పొరేషన్ ఇవ్వమంటే ఇచ్చాము, కానీ మీరు ఎందుకు పార్టీ మారుతున్నారు, మీ ఆలోచన ఏంటి, మీ ధోరణి మార్చుకోవాలని చెప్పి పోగానే అటాక్ చేసిన మాటలను ఆయన కొంత కుంగదీసినట్టుగా, లేదా కేసీఆర్ అంతకుముందే జరిగిన పరిణామం దృష్టిలో పెట్టుకొని కూడా కేసీఆర్ తోటి మాట్లాడే విషయంలో కూడా కొంత ఆ సందిగ్ధత ఆలోచనలు కూడా కనిపించకపోవడంతో వెళ్ళినట్లుగా మనం భావించవచ్చు. అదేవిధంగా నిజంగానే ఒకవేళ ఇరు మరికిద్దాలో కూడా ఏదైనా చర్చ సారాంశము కరెక్ట్ క్లారిటీ ఉంటే మాత్రం మాట్లాడేవాడు.
కానీ దీన్ని చూస్తే మాత్రం నిజంగానే బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశానికి వచ్చిన 5-10 నిమిషాల్లోనే మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడే సమయంలో కేసీఆర్ వెళ్ళిపోవడము, దీని వెనుక కారణాలు ఆలోచన చేస్తే చాలా మంది కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు. పార్టీలో జరిగిన అవమానాలు అవహేళనలు భరించలేకపోతున్నామని చెప్పి కొంత సమయం ఇచ్చి మాట్లాడే ఓపిక కూడా లేకుండా వెళ్ళిపోతున్నారని చెప్పి ఇరువురు మధ్యలో మాత్రం కొంత చర్చ ప్రస్తావనకు వచ్చినట్లయితే కొంత తెలుస్తుంది. అదేవిధంగా నిజంగా వాస్తవం చూసినట్లయితే 2023 జనరల్ ఎలక్షన్ వరకు స్తబ్దతగా ఉన్న వారంతా కూడా ఇప్పుడు పార్టీ ఓడిపోవడము, ఆ తర్వాత ఓటమి చెందిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో వెళ్ళిపోవడము అటు బీఆర్ఎస్ పార్టీకి కోలుకొని దెబ్బ అని చెప్పవచ్చు. నిజంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉన్నత పదవులు అలంకరించి అలాంటి వ్యక్తులు కూడా పార్టీ మారుతున్నారంటే కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రముఖులంతా కూడా ఈ విషయంలో కొంత ఆలోచన చేసినా కానీ కేసీఆర్ వినలేదని తెలుస్తుంది. నిజంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ జరుగుతున్న పరిణామాలను ఒకటి బేస్ వేసి చూసినట్లయితే ఖచ్చితంగా వాస్తవం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నిజంగా రాజకీయ నాయకులు అందరూ కూడా కేసీఆర్ తో ఎప్పుడు కూడా ఒంటరిగా కానీ లేకుంటే సమావేశంలో కానీ పిలిచి మాట్లాడలేదు. వాళ్ళ మౌనం వెనుక ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లం ఏంటి ఉన్నది, సాల్వేషన్ ఏమున్నదనే విషయం కూడా చర్చించలేదు. ఈ రోజు చర్చించే విషయంలో వచ్చిన తర్వాత కూడా మీరు పార్టీ వీడుతున్నారు ఎందుకు అని చెప్పి కూడా కొంత ఆవేశంగా మాట్లాడడంతో కేసీఆర్ మనోవేదన చెంది వెళ్ళిపోయినట్లు అలగబోయినట్లయితే మనకు కొంత సమాచారం వస్తుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.